హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో మేము యాదగిరి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు స్వర్ణగిరిని కూడా దర్శించామని చెప్పాను కదా. అవును, అసలు స్వర్ణగిరి అనే పేరులోనే చాలా ప్రత్యేకం ఉంది కదా. సో స్వర్ణం అంటేనేమో బంగారం, అట్లనే గిరి అంటేనేమో కొండ. సో మన జీవితాల్లో వెలుగును నింపే పవిత్ర స్థలం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నుండి స్వర్ణగిరికి దిగి వచ్చాడా అనిపించింది నాకు దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు. సో దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తి భావాన్ని కలిగించే విధంగా ఉంది ఈ ఆలయం. ఈ కొండపై నుండి కనబడే ప్రకృతి, అలాగే చల్లని గాలితో పాటు ఆలయంలో వినిపించే మంత్రోచ్చరణలు, ఓం నమో వెంకటేశాయ అనే నామం నా మనసును మరో లోకానికి తీసుకెళ్ళింది. స్వామి ముందు నిలబడినప్పుడు నా బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయా ఒక క్షణం. సో నేను స్వర్ణగిరి వచ్చాక నా మనసుకు శాంతి దొరికింది. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నేను నమ్ముతున్నాను. గుడిలో జరిగే పూజలు, హారతులు, జనంతో నిండిపోయిన స్వర్ణగిరి, మనకు నచ్చిన వారితో దేవుని దర్శించుకోవడం, మన మనసుకు ఒక ప్రశాంతత కావాలి అని మీకు అనిపించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దర్శించుకోండి. స్వర్ణగిరి ఒక అద్భుతమైన స్థలం. అసలు జీవితంలో మనం ఆగిపోయాం, అలసిపోయాం, నా వల్ల అవ్వట్లేదు అనుకున్న వారికి స్వర్ణగిరి దర్శనం ఒక కొత్త ఆశను చిగురుస్తుంది. మీరు ఎవరితో అయితే స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటున్నారో ఈ రీల్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.